కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు 500 రైతు సంఘాలు సంయుక్తంగా జిల్లా కేంద్రాలలో నవంబర్ 26 దేశవ్యాప్త ధర్నా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్ 26 తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగే కార్మిక కర్షక ఐక్య ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లని 10,000 రూపాయల వేతనం ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి కొనసాగిస్తాము అని చెప్పినటువంటి వీళ్ళు నిన్న మంత్రి గారు స్వయంగా శాసనమండలిలో మేము వాళ్ళని కొనసాగించడం లేదు, ఆ ఒప్పందం ఎప్పుడూ అయిపోయిందని చెప్పి కార్మిక వర్గానికి, ముఖ్యంగా వాలంటీర్లకి, సాధారణమైనటువంటి వాళ్ళకి, వాళ్ళు వైసీపీ వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అన్నది కాదు, వాళ్ళు 5,000 రూపాయలకే వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవే కాదు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణమైన మద్దతును మేము ఇచ్చాము, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి 162 రోజులు పూర్తయినా ఈ రోజు దాకా ఒక్కరోజు చర్చ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున జరిగే ఉద్యమానికి పెద్ద ఎత్తున రావాలి. టీటీడీలో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగం పెద్ద ఎత్తున రావాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.